వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు సొసైటీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో మేమైతే ఫైనలీ యాదగిరిగుట్ట అండ్ ఆల్సో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇంపల్స్ సడన్ ప్లాన్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. చాలా చిన్న ఉంటుందో పెద్ద ఉంటుందో చూద్దాం. మాక్సిమం షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు కుదిరింది అనమాట. సో లెట్స్ గో. చాలా సడన్గా ప్లాన్ చేసినామని చెప్పిన కదా, లిటరలీ చాలా సడన్గా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం కోసం ఆ రోజు వర్క్కి ఆఫ్ తీసుకొని ఉండే, కానీ మాకు యాదగిరిగుట్ట వెళ్ళాలందేమో. సో అట్లా వెళ్ళినాం, స్టార్ట్ అయినాం. సో ఆల్మోస్ట్ భువనగిరి సర్వీస్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు 2 సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. సో 1 సైడ్ నుంచి ఆర్టీసీ బస్ స్పీడ్గా వచ్చి గుద్దిందనమాట కార్ని. ఎవరికి ఏం కాలేదు, గాడ్స్ గ్రేస్. ఎవరికి ఏం కాలేదు, కానీ కార్కి మాత్రం డ్యామేజ్ జరిగింది. కొంచెం బాగానే జరిగింది. సో దాని తర్వాత కూడా చాలాసేపు డిస్కషన్ తర్వాత పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. అండ్ ఆల్సో ఆ రోడ్లో యాక్సిడెంట్స్ చాలా జరుగుతుంది అని రీసెంట్గా మనం విన్నాం. అండ్ మా మమ్మీ వాళ్ళకి అండ్ కోవర్కర్స్, మా మమ్మీ వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళు కూడా 2-3 చనిపోయి ఉండే అదే రోడ్లో. సో నాకైతే లిటరల్గా అట్లా ఉంది అని తెలిసినాక వెళ్ళడం చాలా భయం, కానీ ఇంకా గుడికి వెళ్ళకుండా ఉండలేము కదా. సో ఇంకా ఫస్ట్ అయితే బేసిక్గా 100కి డయల్ చేసి కంప్లైంట్ అదంతా ఇచ్చేసిన తర్వాత అయితే మేము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. సో దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి. ఎంతసేపు జరిగిందో, ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయింది చాలా లేట్, ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట దానివల్ల. సో యాక్చువల్లీ తొందరగా వచ్చేద్దాము, ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, టైం వేస్ట్ చేసుకోకుండా దర్శనం చేసుకొని వెంబటే వచ్చేద్దాం అనుకున్నాం. కానీ యాక్సిడెంట్ వల్ల మొత్తం తిరగడము అండ్ ఆల్సో చాలా జామ్ అయిపోయి ఉండే రోడ్ అంతా. సో ఇంకా ఫస్ట్ పోలీస్ వాళ్ళకి కాల్ చేయడమే బెటర్ అని చెప్పి ఇంకా కాల్ చేసేసిన తర్వాత వాళ్ళు వచ్చి బేసిక్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఓకే మేము దర్శనం చేసుకొని వచ్చి కంప్లైంట్ చేసేస్తాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ దర్శనంకి అయితే వచ్చినాం అనమాట. సో ఇంకా లేట్ అయితే ఎక్కువ నైట్ అయిపోతుంది కదా, సో అప్పుడు అంత మంచిగా అనిపించదు అని చెప్పి సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసినాము. తప్పునప్పుడు అట్లీస్ట్ తప్పును ఒప్పుకోవాలి కదా. సో తప్పును ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేకుండా అనమాట. హీ వాజ్ బ్రింగింగ్ చాలా మందిని తీసుకొని వచ్చి నేను తప్పు చేయలేదు, మీదే తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేసిండు. కానీ ఆపోజిట్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా మేము ఏం చేసినాము. సో ఇంకా అదంతా వదిలేస్తే ఫైనల్గా చాలా బాగా జరిగింది దర్శనము. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగా ఉండే అనమాట. అండ్ ఆల్సో స్వామిని ఇట్లా పల్లకిలో ఊరేగిస్తున్నారు, అదంతా కూడా చాలాసేపు చూసినాము. అండ్ దీని తర్వాత ఇంకా డైరెక్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ప్రశాంతంగా ఉన్నామేమో అంతే. అండ్ ఆల్సో నైట్ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ భయం అవుతుంది, ఇంకేమవుతుంది అని చెప్పేసి. సో అదంతా టెన్షన్ ఎందుకులే అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి కూడా. సో దట్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి సో ఫొటోస్ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. కూర్చొని పల్లకి ఊరేగింపు అదంతా చూసేసిన తర్వాత కొంచెం సేపు అట్లా కూర్చొని లేచి ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయినాము. అండ్ స్వర్ణగిరి ప్లాన్ కూడా వెళ్ళలేదో మీరు లాస్ట్కి తెలుస్తుంది. సో అదొక పెద్ద స్టంట్ జరిగింది. సో పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనమాట. సో ఇంకా వెళ్ళమా అని చెప్పి చాలాసేపు ఆలోచించుకున్నాం, కానీ ఏం జరిగిందో మీకు ఫైనల్లో తెలుస్తుంది. ఛానల్ కంటిన్యూ అయ్యి వాచ్ చేయడం వీడియోని. టెంపుల్స్ నైట్ వ్యూ ఎంత బాగుంటుంది కదా, నాకు ఇష్టం. మ్యాండేటరీ అనమాట. స్వర్ణగిరి వెళ్ళమో తెలియదు. ఇంకా 9 o'clockకి టెంపుల్ క్లోజ్ చూపిస్తుంది. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం అనమాట. సీరియల్ వేస్తుందని కంప్లైంట్ కాదు, వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిన ఉండే కార్కి. సో దాని గురించి కంప్లైంట్ చేయడానికి డాడీ వాళ్ళు వెళ్ళారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అయిపోయింది అనమాట. సో ఇంకా 1 hour టైం ఉంది. పోతే 1 hour లోపు రీచ్ అవ్వాలి టెంపుల్కి, లేకపోతే ఇంకా ఫ్లాప్ అనమాట. మెయిన్గా వచ్చింది స్వర్ణగిరి కోసం. సో అది కుదరట్లేదు ఎన్నిసార్లు అనుకున్నా. సో చూద్దాం. నేనైతే బుక్కులు కూడా తెచ్చుకున్నా చదువుకోనికే. మొత్తం యాక్సిడెంట్ గొడవతోనే సరిపోయింది. సో యాక్చువల్లీ బస్ వాళ్ళది తప్పు, కానీ వాడు ఆర్డర్ చేసి ఇచ్చేసి ఇంకా ఎక్కువ చేసిండు అనమాట దాన్ని. సో ఇంకా స్వర్ణగిరి వెళ్ళడం పాసిబుల్ అవ్వదేమో మ్యాక్సిమం, చూద్దాం. కొత్త రింగ్ అనుకున్నాను. సో ఇంకా అట్లా ఫైనల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకోవడం అదంతా కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ మేము స్వర్ణగిరి కూడా వెళ్ళాం అనమాట. మా కోసం అని చెప్పి ఆ రోజు 10:30 వరకు ఓపెన్ ఉందో ఏమో, కానీ జస్ట్ అట్లా బయట నుంచి చూసుకొని వెళ్దాము అని చెప్పి అటు సైడ్ వెళ్ళినుండే. బట్ టెంపుల్ ఓపెన్లోనే ఉంది. ఎందుకు దర్శనం కాదు అయిపోతుంది అని వెళ్ళినాము. కానీ మేము వెళ్ళినప్పుడు తొలి ఏకాదశి ఆ టైంలో వెళ్ళినాం అనమాట. సో చాలా రష్ ఉంది. నార్మల్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది, కొంచెం ఫేమస్ ప్లేసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఇంక ఎక్కువ రష్ ఉంది. సో టెంపుల్లో అంత పెద్ద లైన్లో నుంచొని వెళ్ళాం అనమాట. బట్
మమ్మీ డాడీ ఫస్ట్ టైం చూడడం సుషు సిరి కూడా, అండ్ మాతో పాటు మౌనిక వచ్చింది. సో ఇంకా అదైతే పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళడమే ఫస్ట్ టైం అనమాట. సో లోపల వాటర్లో మెయిన్ దేవుడు ఉంటారు కదా, సో అక్కడైతే ఎంత బాగా డెకరేట్ చేసిరో. సో ఇది మా కజిన్ పంపిస్తుండే నాకు వీడియో, అది యాడ్ చేస్తున్నా. సో నేను వెళ్ళినప్పుడు అయితే అసలు లోపలికి అట్లా సింగిల్గా అలౌ కూడా లేదు, అసలు ఫోన్స్ కూడా అలౌ లేదు. సో ఇంకా మేము దర్శనం చేసుకునేసరికి ఆల్మోస్ట్ 1 hour ఈజీగా అయిపోయింది, 1 hour. సో మేము ఫ్రీ లైన్ ఖాళీనే ఉంది కదా అని అనుకున్నాం. సో మొత్తం తిప్పి 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 పెట్టిరు అనమాట. మేము అది చూసుకోలేదు. నేను నామం వద్దన్నా, ఇక్కడ పెడతారు కదా అని ఇక్కడ పెట్టలేరు. మంచి పని ఆయన పెట్టించుకొని అంతే, వద్దని నేను ఏమనలే, అలా పెడతారు కదా అని అన్న. బుక్స్ పైన పెట్టుకో. ఎట్లా అయింది? సూపర్, అదిరిపోయింది. ఎట్లుంది పెద్ద గుడి? చాలా బాగుంది. చాలా 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 చాలా. ఎక్కడ అడగావు? నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు కదా. అవును. సో ఇంకా అట్లా అడ్వెంచరస్గా అయితే మా ట్రిప్ ఎండ్ అయింది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్.